విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలతో వస్తున్న భక్తులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లో 2 గంటల పాటు వేచి ఉన్నప్పటికీ దేవస్థానం అధికారులు తమకు కనీసం మంచినీటి సదుపాయం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో వివిధ పనులు జరుగుతూ ఉండడంతో పార్కింగ్ లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఈ రోజు శుక్రవారం కావడంతో దసరాని మైమరిపించే విధంగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా వస్తున్నారు. సార్ ఏంటి సార్ ఇబ్బంది ఎలా ఉంది దర్శనానికి? బాగా ఇబ్బంది ఉందండి. అసలు మామూలుగా గంటన్నరలో అవ్వాల్సిన చాలా టైం పడుతుంది. మేము 10:30కు వచ్చాం. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలియదు. ఇంకా పిల్లలకి ఉన్న కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఇలా చూడండి, చాలా మంది ఇప్పుడు పాపని పంపించాం, ఇక్కడ కొట్టించుకోవడము వచ్చామండి. 10:30 గంటల పొద్దున్న నుంచి పాపం అందరూ వచ్చినోళ్ళే. 10:30కు వచ్చాము. 2-3 గంటలు పట్టింది. వాట్సాప్ ఏమీ లేదు. చాలా ఇబ్బంది ఉందండి. 2 గంటలైంది లైన్లోకి వచ్చి. 2 గంటలైందండి. అసలు ఎండకు చచ్చిపోతున్నారు జనాలు, చంపేస్తున్నారు. అయితే చూడొచ్చు, ఎండ తాటికైతే మాత్రం తీవ్ర ఇబ్బంది. మెయింటెనెన్స్ ఏం లేదు, మొత్తము ఏమి మెయింటెనెన్స్ అస్సలు లేదు. చాలా కష్టం అవుతుంది. అయితే దర్శనానికి అయితే మాత్రం సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురి అవుతున్నారు. చూడొచ్చు, క్యూ లైన్ మార్గంలోకి వచ్చేటటువంటి సామాన్య భక్తులకైతే మాత్రం కనీసం మంచినీటి సరఫరా కూడా లేదని చెప్తున్నారు. ఇప్పటికే 2 గంటల పాటు క్యూ లైన్ లో నించున్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. పసిపిల్లలతో వచ్చిన వారు కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా ఎలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సార్? మరికొంతమంది కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదు. ఎండలో ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుందని అయితే చెప్తున్నారు. తీవ్ర ఇబ్బందులకు అయితే గురి అవుతున్నటువంటి పరిస్థితి. పెద్దవారు, వృద్ధులు చాలా మంది అయితే మాత్రం ఆలయానికి వచ్చిన వారందరూ కూడా ఇబ్బంది. సార్ ఏమైనా ఇబ్బంది ఎలా ఉంది సార్ పరిస్థితి? సమ్మర్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. మంచి వాటర్ ఫెసిలిటీ కానీ ఏమి కానీ ఇక్కడ ఈవో గారు ఎవరు ఏం పట్టించుకోలేదు. చాలా పిల్లలతో చాలా మంది కష్టపడి మేము విశాఖపట్నం జిల్లా నుండి వచ్చామండి. అవునా మేడం గారు? ఇదండి ఇద్దరు ఫేస్ చేస్తాం సార్ మేడం. పసిపిల్లలు చాలా మందితో వస్తున్నాము, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరైతే మాత్రం పసిపిల్లలతో రావడం, ఇబ్బందులకు ఫేస్ చేయడం కూడా చూడొచ్చు. కొంతమంది మొక్కుబడుల నిమిత్తం అమ్మవారి ఆలయానికి మోకాళ్ళతో నడిచి వస్తానని మొక్కుకునేటటువంటి భక్తులు, మోకాళ్ళతో వచ్చేటటువంటి వారు కింద నుంచి 2 గంటల పాటు క్యూ లైన్లో, అందుట్లో శుక్రవారం పూట వారి మొక్కుబడిని చెల్లించుకునేందుకు ఇబ్బందులు పడుతూ కూడా వారి మొక్కుబడులు అయితే చెల్లించుకుంటున్నారు. చాలా అయితే మాత్రం ఇబ్బందులకు ఫేస్ చేస్తున్నాం. ఇటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? కొద్దిగా ఇబ్బందిగా ఉంది అమ్మా. కొద్దిగా ఏంటంటే శుక్రవారం అవడం వల్ల కొద్దిగా బిజీగా ఉందమ్మా. మేము సత్తుపల్లి నుంచి వచ్చాం, ఖమ్మం డిస్ట్రిక్ట్. చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాము. వచ్చేటటువంటి సామాన్య భక్తులకి అంత దేవస్థానం వారైతే మాత్రం ఫెయిల్యూర్ అయ్యారు. సరైనటువంటి సదుపాయాలు చేయటం లేదు. మరి కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఎండలో మాడిపోతా ఇన్ని గంటలు ప్రయాణం చేసి క్యూ లైన్లో ఉదయం 10 గంటల నుంచి వేచి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పసిపిల్లలతో వచ్చి తీవ్ర ఇబ్బందులతో అయితే మాత్రం ఫేస్ చేస్తున్నారు. ఇది ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరాని మైమరిపించే విధంగా కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. వచ్చేటటువంటి భక్తులకు ఆలయ సిబ్బంది కానీ, ఆలయ యాజమాన్యం కానీ, ఈవో కానీ ఎటువంటి కనీస సదుపాయాలు కూడా చేయటం లేదు. మంచినీటి ఫెసిలిటీ ఇవ్వటం లేదు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం షామియాలు లాంటివి వేస్తే భక్తులు ఎండలో నిలబడకుండా ఉంటారు. చాలా ఇబ్బందులు గురి అవుతూ కూడా దర్శనానికి వస్తున్నామని అయితే మాత్రం భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.